శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. వాస్తు విషయాల్లో మనకి అనేక సోలలు అంటారు. సోల అంటే నొప్పి అని. అంటే వాస్తు విషయంలో ఇళ్ళు స్థలాలకి సంబంధించి ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉంటే వాస్తు దోషం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్లయితే ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు మనం ఈ చిత్రంలో చూస్తున్నట్టుగా రెండు వీధుల మయాన్ని ఒక ఇల్లు కనుక ఆ బొమ్మలో చూస్తున్నట్టుగా ఉన్నట్లయితే దాన్ని నారాచ స్థలం అంటాం. ఆ నారాచ స్థలం అనేటువంటిది ఉన్నట్లయితే అంటే రెండు వీధుల మయంగా మధ్యలో ఒక వీధి వస్తూ రెండు వీధులుగా చీలిపోయి మధ్యలో కనుక ఇల్లు ఉన్నట్లయితే దాన్ని నారాచ స్థలంగా అంటారు. ఇది వాస్తు ప్రధానమైనటువంటి దోషంగా చెప్తారు. అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రశాంతత ఉండదు. మానసికమైనటువంటి ఒత్తిడితోటి, మనోవేదనతోటి, ఉన్మాదమైనటువంటి పరిస్థితులతోటి కూడా జీవనం సాగించేటువంటి పరిస్థితులు కనపడతాయి. కాబట్టి ఇలాంటి ఇళ్ళు నివాస యోగ్యము కాదు. గొడవలు లాంటివి ఏవైనా సరుకులు నిలవేసుకోవడానికి కొంతవరకు పర్వాలేదేమో కానీ నివాసానికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఇల్లు కనుక ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది.